వికారాబాద్ జిల్లా కొండగల్ మున్సిపల్ కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో వికారాబాద్ జిల్లా డీఈఓ రేణుకాదేవి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను అనుసరించి విధి విధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తరగతి గదుల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలల్లో అనుసరించబోయే విధి విధానాలు, డిజిటలైజేషన్, ఎఫ్ఎల్ఎన్, తర్వాత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటితో పాటు రెగ్యులర్గా మనం ఇచ్చే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి వర్క్ బుక్స్, యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్, సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకంగా జరిగే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి సంబంధించి అందరికీ కూడా పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్లో మనం చేసుకునేది అంటే అకాడమిక్ ఇయర్ ఎలా ఉండబోతుందో ప్లానింగ్ కూడా ఇప్పుడు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం కంటిన్యూస్గా 19వ తారీఖు వరకు జరపబడుతుంది. ప్రతి పాఠశాలలో కూడా ఒకరోజు ప్రత్యేకంగా డిజిటలైజేషన్ డే, ఒకరోజు ఎఫ్ఎల్ఎన్ డే, ఏవైతే మేము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామో అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం చేపడుతున్నామో ఆ రోజు చేసుకోవడం జరుగుతుంది. చివరి రోజు స్పోర్ట్స్ డేతో ఈ బడిబాట కార్యక్రమం ముగుస్తుంది. ఇదే రకంగా ఎలాగైతే స్టార్ట్ చేసుకున్నామో బడిబాట కార్యక్రమము అకాడమిక్ ఇయర్ అంతా కూడా ఇంతే ఉత్సాహంగా, ఉత్తేజంగా పిల్లలందరితో కూడా పార్టిసిపేట్ అవుతూ మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా పిల్లలందరూ కూడా అందరు పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం ఏ కార్యక్రమాలు అవసరమో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది కరికులంలో. కాబట్టి ఈ వచ్చే విద్యా సంవత్సరం మరింత విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాను.